ఇక ఇతరత్ర భూముల కేటాయింపు ఇంక ఉన్నాయి కదా బాగోతాలు ధరణి ఇవన్నిట్లో ఇంకో 50,000 కోట్లు సులువుగా జరిగి ఉంటుంది. ఈ 1,00,000 కోట్ల అవినీతి వెలికి రావాలి అని అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరంభమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టుకి పరిమితం కాకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టును కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి. భగీరథ కూడా ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి. ఈ మూడింటి తేగలిగినప్పుడు మాత్రమే పాటు అలొకేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టు విలువైనట్టు భూములను ఏ విధంగా పరిశ్రమలు నెలకొల్పైనట్టు భావనతోని అప్పరంగా భూములు అప్పగించడం జరిగింది. ఇవన్నింటి పట్ల విచారణ చేపట్టబడినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలికి వస్తాయి. అవినీతి బాగోతుందో బయటపడుతుంది. భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా ఏదైతే తప్పులు చేయడానికి సాహసించారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా తప్పులు చేయడానికి సాహసించకూడదు అని చెప్పంటే ఇవాళ ఇటువంటి ఒక అవినీతి పనులను ప్రజల ముందు నిలబెట్టగలిగినప్పుడే భవిష్యత్తు కొంత మనకు పారదర్శకత కనబడుతున్న భావన వ్యక్తం చేస్తూ మరి మరొకసారి ఇవాళ ఈ తెలంగాణ పదాన్ని ఏదైతే రూపుమాపాలనే ప్రయత్నం దాన్ని చేసింది ఆ కుట్రకు కేసీఆర్ ప్రధాన సూత్రధారి. అది ఎక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చాలనేటువంటి ఒక చర్యలు చేపట్టబడ్డ నాడే ఆ కుట్ర ఆరంభమైంది. దానికి ప్రధాన బాధ్యుడు కేసీఆర్ గారు. దాంతోపాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అవకతవకలకు సంబంధించి ఏదైతే న్యాయ విచారణ చేపించాలని చెప్పని ప్రభుత్వ నిర్ణయానికి రావడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. They are writing it, ma'am. Today it has come in the press. 1 month అయినా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి దే ఆర్ రైటింగ్ ఎట్. ఇవాళ మీరే గమనించింది కదమ్మా, మీరు కూడా అట్లాంటి ఎట్లా దే ఆర్ రైటింగ్. ఇవాళ ప్రెస్ లో వచ్చింది కదమ్మా, నిర్ణయానికి వచ్చిండ్రు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా నిర్ణయానికి వచ్చిండ్రు. దే ఆర్ రైటింగ్. ఇవాళ హైకోర్టు జడ్జికి ఏదైతుందో రాస్తున్నారు. ఒక సిట్టింగ్ జడ్జిని ఏదైతుందో అలకెట్ చేయాలని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించాలి. ఇవన్నిటికి సంబంధించి మేకౌట్ చేయడం జరుగుతుంది. అందుకే నేనేమంటూ ఇవన్నీ మేకౌట్ చేయబోయే ముందు ఆ ఈఎన్సీని తొలగించాలి ముందుగా. అది ఈఎన్సీ అక్కడ ఉన్నంతకాలం ఏది ఇస్తుందో ఇంతవరకు గత ప్రభుత్వ హాయంలో జరిగినటువంటి ఒక లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తాడు ఆయన. ఆయన పక్కన పెట్టి ఇవన్నీ నిర్ణయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా. అసలు మీరు అమలు చేసింది ఎక్కడ, మేము ఎగ్గొట్టింది ఎక్కడ? నువ్వు అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని, నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది బీసీలకు బీసీ బంధు ఇచ్చినవే? 4 ఏళ్లు నిద్రపోయి అసలు బలహీన వర్గాలకు ఏదైతే స్వయం ఉపాధి పథక అవకాశాలు కల్పించడము ఉమ్మడి రాష్ట్రం వెళ్ళి వస్తుంది అంటే ఉమ్మడి రాష్ట్రం వెళ్ళి వస్తుంది. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పూర్తిగా దాన్ని నిలిపేసిండు. ఎన్నికల సంవత్సరం కాబట్టి చివరి సంవత్సరం ₹1,00,000 చొప్పున ఏదైతుందో నియోజకవర్గానికి 100-200 మందికి ఇచ్చింది అటు. అంటే మొత్తం నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చినావు? నువ్వు 100 మందికి ఇచ్చినావు.